సో మీరు అడగచ్చు, ఇందులో స్టోరేజ్ ఉంటుందా, ఇందులో ఇది ఉంటుందా అంటే, సింపుల్గా చెప్పాలంటే ఇది పోర్టబులే కాదు అని అడిగితే. ఎందుకంటే PS5ని ఇందులో క్యాస్ట్ చేస్తే దాన్ని పోర్టల్ అని అన్నాను అంతే, తప్పితే నథింగ్ డిఫరెన్స్ ఇన్ ఇట్. నువ్వు ప్లేస్టేషన్ 5 ఇంట్లో కంట్రోల్ అవుతుంటుంది, నువ్వు ఇక్కడ చేస్తుంటావు, అది ఆన్ అయ్యి అక్కడ గేమ్ ప్లే రన్ అవుతుంటుంది, ఇందులో కూడా రన్ అవుతుంటుంది. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్? ఇప్పుడు నువ్వు బయట ఎక్కడో ఉన్నావు, నీ ప్లేస్టేషన్ 5 ఇంట్లో ఉంది, నువ్వు ఆడాలనుకుంటావు, మీ ఇంట్లో మీ అమ్మమ్మ వాళ్ళు ఉంటారు, ఎవరో ఉంటారు, వాళ్ళకేం తెలుస్తుంది పోర్టల్ ప్లేస్టేషన్ ఆన్ చేసి పెట్టాలని? వాళ్ళు తెలియక నువ్వు లేవని చెప్పి వాళ్ళు ఆఫ్ చేసేస్తారు. ఇక్కడ ప్లేస్టేషన్ పోర్టల్కి కనెక్టివిటీ ఉండదు. అండ్ అట్ ద సేమ్ టైం సేమ్ వైఫై మీద ఉంటే ప్రాబ్లమ్స్, హికప్స్ రావు, లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. నువ్వు బయటికి వెళ్ళి నీకు ఉండేది మహా అంటే ఇండియాలో 1 GB డేటా, 1.5 2 GB డేటా పర్ డే. ఆ డేటా పెట్టుకొని నువ్వు ఇంత హై పేస్డ్ గేమ్స్ బయట హాట్స్పాట్ వేసుకొని ఆడతావా? నువ్వే లాజిక్ ఆలోచించు. అండ్ అట్ ద సేమ్ టైం దీనికి ఉన్న కనెక్టివిటీ ఎలా ఉందంటే, నా వైఫై ఎంత దరిద్రంగా ఉందంటే, ఇప్పుడు ఈ రూమ్లో నా పోర్టల్, ఈ రూమ్లో నా ప్లేస్టేషన్ 5 ఉంది, వైఫై ఉంది. ఈ రూమ్ దాటి బయట రూమ్లో నా పోర్టల్ పనిచేయదు. దట్ ఈస్ ద మోస్ట్ అండ్ వర్స్ట్ డ్రాబ్యాక్ దట్ ఐవ్ ఎవర్ సీన్. గేమింగ్ బాగుంది, అంతా బాగుంది, ప్లగ్ అండ్ ప్లే అన్నీ బాగున్నాయి, బట్ ఎట్ వాట్ కాస్ట్? బయటికి వెళ్ళినప్పుడు ప్రాపర్ ఉండదు, స్టటర్, ల్యాగ్, హై పేస్డ్ గేమ్స్ ఆడలేము. నా రూమ్లోనే ఆడాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ రూమ్లో కూర్చొని నేను టీవీ చూస్తూ ఆడాలనుకుంటా, కనెక్టివిటీ రాదు. బికాజ్ వైఫై మేబీ మన ఫోన్స్లో, నా ఫోన్స్లో 5 GHz అనే రేంజ్ వస్తుంది, ప్లేస్టేషన్ పోర్టల్లో రావట్లేదు. సో వాట్ ఈస్ ద యూజ్? అంటే నువ్వు అదే రూమ్లో ఆడతావంటే లేచి కొంచెం లేచి సోఫా కుర్చీలో కూర్చొని ఆడితే ప్లేస్టేషన్ 5 ఆడుతున్నట్టే కదా. పోర్టల్ తీసుకొని ఏం లాభం? అది కూడా లాజికే కదా. దిస్ ఈజ్ ఎ హ్యూజ్ డీల్ బ్రేకర్ ఫర్ మోస్ట్ పీపుల్. చాలామందికి తెలియదు, ఇండియాలో మనకున్న కండిషన్స్లో మనం ఎక్కడో ఢిల్లీలో, ముంబైలో ఉండట్లేదు. అక్కడ హై గిగాహర్ట్జ్, హై వైఫై బ్యాండ్స్ ఉంటాయి, ఎక్కువ సిగ్నల్ స్ట్రెంగ్త్ ఉంటుంది. ఇక్కడ ఆ సిగ్నల్ స్ట్రెంగ్త్ లేదు. ఇండియా ఈజ్ ఆల్వేస్ వెరీ పూర్, అంటే ఈజ్ బ్యాక్వర్డ్ ఇన్ దిస్ ఇంటర్నెట్ కనెక్టివిటీ సిగ్నల్ థింగ్. ఉండొచ్చు, ఇన్ రిచ్ హౌస్ హోల్డ్స్ ఉండొచ్చు, కానీ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి లేదది. సో మనం ఎట్లా అంటే, జియో వచ్చింది చీప్గా, అదే వైఫై, అదే గిగాహర్ట్స్, ఒక 100 MBPS 150 MBPS చాలు మనకి పబ్జీ గిబ్జీ ఆడుకుంటాం మనం అనుకుంటాం. బట్ ఫర్ ద కన్సోల్స్ లైక్ దిస్,